రేపు నాగుల చవితి, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 8లోపు ఈ ఒక్క పని చేస్తే చాలు అపర కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయమని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. మరి నాగుల చవితి రోజు సాయంత్రం 8లోపు చేయవలసిన ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి, మహాచతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి, చిమ్మిలి చేసుకొని ఆవు పాలు, పూలు, పండ్లు కూడా తీసుకుని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతలకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి, చిమ్మిలి కూడా వేసి 2 మతాబులు, కాకర పువ్వొత్తులు లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు, ఆచారం లేనివారు ఈరోజు ఇంట్లోనే పూజా ప్రదేశంలో గోడకు చిమ్మిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడని పేరు పెట్టుకుని పూజ చేసుకొని పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, పాలు, పండ్లు నైవేద్యం పెట్టుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు, కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతులున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు. యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించటమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుభాము అని అంటారు. అందుకు కుండలి శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవులో సత్వగుణం సంపత్తిని హరించి ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషునిగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తూ ఉంటారు. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమే. పంచభూతాలతో సహా చెట్టు, పుట్ట, కొండ ఒకటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించిన పండుగలు, పర్వాలు జరుపుకుంటూ ఉన్నాడు. అటువంటి పర్వమే కార్తీక శుద్ధ చవితి. దానినే నాగుల చవితి అంటారు. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన నాగులు పున్నగ భూషణునిగా కీర్తించబడడానికి కారకులయ్యారు. వినాయకునికి, భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మసాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మంత్రపర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం సర్పం కాగా కుజగ్రహాన్ని సర్పాలే
కుదురుగా ఉన్నాయి. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యం ఇంత అంతా కాదు. రామలక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. నాగుల చవితి నాడు మహిళలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొంటారు. ఉదయమే ఇంటి వారందరూ కూడా శుచి అయి నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు, వీటితో పాటు ఎర్రటి గడ్డులతో కూడిన వస్త్రము, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రి పట్టుకుని సమీపంలో పుట్ట వద్దకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు, హారతి ఇస్తారు. పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాలుస్తూ ఉంటారు. పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకం. కన్నె పిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యుడు అనగా స్కందుడు అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులవుతారని నమ్మకం. తెలియక చేసిన తప్పుల వల్ల తమందరినీ క్షమించి చల్లగా చూడమని నాగుల చవితి నాటి పూజలోని అంతరార్థం. కార్తీక మాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని మృత్యువును జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ధి సాధన కాలమే కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే ఈ నాగుల చవితి రోజున ఏం చేసినా చేయకపోయినా 1-2 పనులు చేస్తే మిమ్మల్ని అదృష్టం వరిస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడే నారద మునీంద్రుల వారికి సెలవు ఇచ్చారు. ఒకరోజు కైలాసంలో శివుడు తాండవం చేస్తూ ఉన్నప్పుడు నారదుడు అక్కడికి వస్తాడు. కానీ శివుని మెడలో ఉన్న నాగుపాము నారదుడి వైపు కోపంగా చూస్తూ బుసలు కొడుతుంది. అది చూసి భయపడిన నారదుడు శివుణ్ణి ఇలా అడుగుతాడు, స్వామి, నాగసర్ప దోషాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి పరమశివుడు ఇలా సమాధానం చెప్తాడు, నారద, నాకు కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరం. ఈ మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. కానీ ఆ రోజు సాయంత్రం జంట నాగుల విగ్రహం ముందు రావియాకు పైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మానవునికి ఉండే సర్పదోషాలు, సంతానలేమి సమస్య అన్నీ కూడా తొలగిపోతాయి అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నారదునికి వివరించారు. కనుక నాగుల చవితి రోజు ఉదయం పూట పుట్టలో పాలు పోసి సాయంత్రం 8 గంటల తర్వాత ఎవరైతే జంట నాగుల దగ్గరకు వెళ్ళి రావియాకు మీద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కోరికలు తీరిపోతాయి. అలాగే సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా పోతాయి. కాబట్టి నాగుల చవితి రోజు ఈ 2 పనులు తప్పక చేయండి. మొదటిగా పుట్టలో పాలు పోయండి. రెండవ పని ఏమిటంటే సాయంత్రం 8 తర్వాత జంట నాగుల దగ్గరకు వెళ్ళి రావియాకు మీద దీపం పెట్టండి. ఇలా నాగుల చవితి రోజు ఈ 2 పనులు చేస్తే చాలు, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు సిద్ధిస్తాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.